రాజధానిలో నిర్మాణాలను మంత్రి నారాయణ పరిశీలించారు. అమరావతిలో అధికారుల కోసమని 4026 గృహ సముదాయాలను నిర్మిస్తున్నామని చెప్పారు. 500 మినహా మిగిలినవన్నీ కూడా మార్చి 31 కల్లా పూర్తయిపోతాయని చెప్పారు. జడ్జిలు మంత్రుల నివాసాల్లో బ్రిక్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. జనవరి 7 నుంచి 2వ విడత ల్యాండ్ పూలింగ్ కూడా చేపడతామని మంత్రి వివరించారు. మొత్తం ఏదైతే ఇండివిజువల్ హౌసెస్ బంగాళాలు కాకుండా 3840 అపార్ట్మెంట్ మోడల్లో హౌసెస్ కడుతున్నాం. సో బంగ్లాలు తర్వాత అపార్ట్మెంట్ మోడల్ కట్టే హౌస్ అన్నీ తీసుకుంటే 4026. ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసిందే, ఈ సంవత్సరం వర్షాలు అధికంగా రావటం, 4 నెలలు అయితే ఆల్మోస్ట్ వర్క్ పూర్తిగా చేయలేకపోయారు. వర్షాలు పోయిన తర్వాత అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులు, రోడ్డు, డ్రైన్స్, వాటర్, ఎలక్ట్రికల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అదేవిధంగా క్లబ్ హౌసెస్ అనేవి కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా మార్చి 31 పూర్తయ్యేటట్టుగా ప్రణాళికలు రచించడం జరిగింది. ఏది ఏమైనా ఏదైతే ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల్లో మొత్తం అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్, ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అధికార భవనాలు కానీ, లేదా మన టవర్స్ 5 టవర్స్ ఏవైతే ఉండే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్స్ కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు. ల్యాండ్ పూలింగ్ ఏదైతే 16,667 ఎకరాలకి యాక్చువల్గా అనుకున్నామో దాన్ని 7వ తేదీ నుంచి, 7వ తేదీ మంచి రోజు స్టార్ట్ చేయమన్నారు. 3 కానీ 7 కానీ 7వ తేదీ మంచి రోజు, 7వ తేదీ నుంచి దాన్ని స్టార్ట్ చేస్తాం. దానికి సంబంధించి ఆఫీసులు ఎస్టాబ్లిష్మెంట్ అధికారులు ఉండాలి. 7వ తేదీ స్టార్ట్. మనకు ఏదైతే అవసరమో దాని ప్రకారమే తీసుకోదలుచుకున్నాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ 2500 ఎకరాలలో చేయదలుచుకున్నాం. 2500 ఎకరాలు కావాలంటే సుమారుగా 16,000 ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకుంటేనే 2500 ఎకరాలు మిగులుతుంది. అందుకని దాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎంత కావాలి, ఎంత తీసుకోవాలి వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా స్మార్ట్ సిటీకి కూడా ఎంత అంటే 2500 ఎకరాల స్మార్ట్ సిటీ చేయాలంటే ఎంత కావాలి వర్కౌట్ చేస్తున్నారు. ఈ వర్కౌట్ చేసిన తర్వాత ముందుకు పోవడం జరుగుతుంది.